Hi Gurumurthy, Hi ma'am. how are you? Fine ma'am. So finally you got a job. Yeah ma'am. Thank you. So ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి మీ వీక్యూబ్ జర్నీ. ఇంతకుముందు ఇప్పుడు వర్క్ చేసిన మ్యామ్ నేను. ఓకే. నాది మామూలుగా అయితే నాది బీకామ్ బ్యాక్గ్రౌండ్. 2018 పాస్డ్ అవుట్. ఎస్. కాకపోతే నాకేంటంటే క్రియేటివ్గా ఉండడం అంటే ఇష్టం. ఏమైనా జాబ్స్ కానీ అలాంటివి ఏమైనా సరే. కాకపోతే నాది నాన్ ఐటీ కాబట్టి ఐటీ జాబ్ వస్తుందో రాదు అన్నట్టు ఉంటుండే. ఇంకా ఫైనల్గా ఏం డిసైడ్ అయ్యాను అంటే ఐటీలో జాబ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. కాకపోతే ఏ ఇన్స్టిట్యూట్ చేయాలనేది తెలియదు. యూట్యూబ్లో చూసిన ఒకసారి. దాని తర్వాత యూట్యూబ్ గురించి దాంట్లో శ్రీనివాస్ సార్ది ఒక డెమో ఒక క్లాస్ ఉంటుంది. నాన్ ఐటీ వాళ్ళు కూడా ఐటీ జాబ్ చేయొచ్చు అని. సో ఒకసారి డెమో అటెండ్ అయినా. డెమో అటెండ్ అయిన తర్వాత మంచిగా అనిపించింది, ఓకే చేయొచ్చు అని. దాని తర్వాత ఇక్కడ వచ్చి జాయిన్ అయినా. ఇంకా శ్రీనివాస్ సార్ క్లాస్లో అయితే ఇంకా చాలా బాగా చెప్తారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ రీక్యాప్ చేస్తూనే ఉంటారు ప్రతి డే. సో మనం అసలు నిద్రలో పడిగినా మనం దాని మీనింగ్ పక్కన పెట్టండి, మనం ఆటోమేటిక్ ఆన్సర్ చెప్పేస్తాం అలా. సో అట్లా క్లియర్ కట్ ఉంది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ల్యాబ్స్, ఇక్కడ జరిగింది మొత్తం ల్యాబ్లో కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇన్ కేస్ మనం ఏమైనా డౌట్స్ వచ్చింది అనుకోండి, ల్యాబ్ కోఆర్డినేటర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా అర్థం కాకపోతే మళ్ళీ సార్నే అనుకోవచ్చు. సార్ కూడా అర్థం కాకపోతే నేను బైహార్ట్ చేసి మరి మీకు వచ్చి చెప్తా, మీరు మాత్రం అస్సలు తగ్గొద్దు సబ్జెక్ట్ విషయంలో అంటారు. ఇంకా అంతకన్నా మంచి ఏం కావాలి, ఇంకా అది ఎక్సలెంట్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వీక్లీ టెస్ట్లు ఉంటాయి. ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఏమైనా పర్ఫార్మెన్స్ బాగాలేకపోతే ఇంప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ చెప్తారు. మెయిన్ థింగ్ ఏంటంటే ఇంకా ప్లేస్మెంట్స్ అయితే ఇంకా సూపర్. అసలు సాఫ్ట్ స్కిల్స్ సెషన్ ఉంటుంది, యాప్టిట్యూడ్ సెషన్ ఉంటుంది. ఇంకా దాని తర్వాత అన్ని ప్రిపేర్ అయిన తర్వాత అప్పుడు మనల్ని ఇంటర్వ్యూ పంపిస్తారు. అప్పుడు కూడా సెలెక్ట్ కాకపోతే మళ్ళీ నెక్స్ట్ నో ప్రాబ్లం ఇంకోటి వెళ్ళండి అంటారు. ఇంత మంచిగా అయితే నాకు తెలిసినంత వరకు ఎవరు ఉండరు. సో ఈ కోఆపరేషన్ వల్ల నాకు జాబ్ వచ్చింది. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ గురుమూర్తి అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇంకా ముందుకెళ్ళాలి. సో ఎప్పుడైనా సరే మీరు 1 year కాదు 2 years తర్వాత వచ్చినా మీరు వీక్యూబ్ స్టూడెంటే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.